హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఇంట్రాడేలో స్టాక్స్ పర్చేస్ చేసి ఉంటే కనుక దాన్ని డెలివరీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎంఐఎస్లో పర్చేస్ చేసిన స్టాక్స్ సిఎన్సిలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాము. మీరు పోర్ట్ఫోలియోలోకి వెళ్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ యొక్క లిస్ట్ అంతా చూడొచ్చు. సో మనం పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేద్దాము. ఇక్కడ హోల్డింగ్స్లో సిఎన్సిలో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ అంటే డెలివరీలో ఉన్న స్టాక్స్ మనకి ఇక్కడ హోల్డింగ్స్లో కనిపిస్తుంది. అదే ఇంట్రాడేలో మనం చేసిన స్టాక్స్ అయితే ఇక్కడ పొజిషన్స్లో చూడొచ్చు. సో ఇప్పుడు మనము పొజిషన్స్లోకి వెళ్తే ఇంట్రాడేలో ఉన్న స్టాక్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసారు కదా. సో ఓఎన్జిసి స్టాక్లో అయితే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. సో ఇక్కడ ఎంఐఎస్ అనేసి చూడొచ్చు. సో వన్ స్టాక్ జస్ట్ ఫర్ డెమో పర్పస్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ కూడా 232.18 ఉంది. ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఈ స్టాక్ ఈరోజు సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా రేపు బాగా పర్ఫామ్ చేయొచ్చు అనే ఉద్దేశం కనుక మీకు ఉంటే సో ఆ రోజు ఇంట్రాడే నుంచి మీరు డెలివరీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బట్ మార్కెట్ క్లోజింగ్ టైం లోపల మీరు చేయవలసి ఉంటుంది. ఇంట్రాడే స్టాక్స్ని మనము స్క్వేర్ ఆఫ్ చేయవలసి ఉంటుంది 3:15 లోపల. సో ఈ మార్కెట్ క్లోజింగ్ లోపల మనము స్క్వేర్ ఆఫ్ చేయాలి కాబట్టి సో మనం కన్వర్ట్ చేయాలన్నా కూడా మనం ఈ మార్కెట్ క్లోజింగ్ టైం లోపలే మనము కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కన్వర్ట్ చేసేటప్పుడు మీ ఫండ్స్లో సఫిషియంట్ అమౌంట్ ఉందా లేదా, సఫిషియంట్ బ్యాలెన్స్ మీకు ఫండ్స్లో ఉందా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇంట్రాడేలో మనం పర్చేస్ చేసినప్పుడు మనకి 5 times లెవరేజ్ ఉంటుంది. బట్ వన్స్ మీరు సిఎన్సికి కన్వర్ట్ చేసుకుంటే కనుక మీకు ఫుల్ అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఆ ఫుల్ అమౌంట్ అనేది మీ బ్యాలెన్స్ ఫండ్స్లో ఉందా లేదా అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకుని, ఒకవేళ కనుక అంత అమౌంట్ మీ ఫండ్స్లో లేకపోతే కనుక ముందుగా మీరు ఫండ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసిన తర్వాతే మీరు ఇంట్రాడే నుంచి డెలివరీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ సఫిషియెంట్ అమౌంట్ ఫండ్స్లో లేకపోతే కనుక ఈ కన్వర్ట్ అనేది అవ్వదు. సో ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాలంటే జస్ట్ పొజిషన్స్లో ఉన్న స్టాక్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకి వ్యూ చార్ట్ ఇవన్నీ వస్తాయి కదా. సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు కన్వర్ట్ పొజిషన్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దాని మీద మనమైతే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టాక్ పేరు ఉంటుంది. సో ఎంఐఎస్ టు సిఎన్సి అనేది మనం ఇప్పుడు కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇది డే అండ్ మ్యాక్సిమం క్వాంటిటీ. సో మీరు ఇక్కడ పర్చేస్ చేసిన క్వాంటిటీస్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, మీరు ఒకవేళ 10 shares పర్చేస్ చేస్తుంటే ఆ 10లో మీరు 10 కూడా కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు 1 కన్వర్ట్ చేయాలన్నా మీరు 1 క్వాంటిటీ కూడా మీరు కన్వర్ట్ చేయొచ్చు, ఆర్ మీరు 10 కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టము. ఇప్పుడు ఇది స్టాక్స్లో ఉన్న పొజిషన్ కాబట్టి మనకి డే ఒకటే హైలైట్ అవుతుంది. అదే కనుక మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కనుక F&Oలో కనుక మీరు పొజిషన్స్ ఉంటే అది మీకు ఈ ఓవర్ నైట్ అనేది కూడా మీకు హైలైట్ అవుతుంది. సో మీరు ఓవర్ నైట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు స్టాక్స్ కాబట్టి ఓవర్ నైట్ అనేది డిజేబుల్ అయ్యి ఉంది. సింపుల్గా ఇక్కడ మనము కన్వర్ట్ పొజిషన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఇందాక ఏదైతే మనకి ఎంఐఎస్ అని ఉండింది ఈ ఓఎన్జిసి యొక్క స్టాక్, ఇక్కడ మనం ఇందాక చూస్తే ఎంఐఎస్ అనేసి ఉండేది. ఇప్పుడు అది ఇక్కడ చూస్తే కనుక హోల్డింగ్ సిఎన్సిలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎంఐఎస్ టు సిఎన్సి అంటే ఇంట్రాడే టు డెలివరీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీకు ఛార్జెస్ అయితే ఏమీ ఎక్స్ట్రా ఉండవు. ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. జీరోధాలో అయితే అసలు డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ అంటే సిఎన్సి ట్రేడ్స్కి అయితే మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా నిల్ కాబట్టి ఇక్కడ మనకి సిఎన్సిలో బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఏమీ అప్లై అవ్వవు. బ్రోకరేజ్ కాకుండా మిగిలిన ఛార్జెస్ ఏమైనా ట్రాన్సాక్షన్ ఛార్జెస్, అలాగే స్టాంప్ డ్యూటీ అండ్ మిగిలిన స్టాచ్యుటరీ ఛార్జెస్ ఉంటాయి కదా, అవి మాత్రం మీకు అప్లై అవుతాయి. అదర్వైజ్ జస్ట్ ఈ కన్వర్షన్కి అయితే స్పెసిఫిక్గా ఛార్జెస్ ఏమీ ఉండవు. సో ఫ్రెండ్స్, ఈ విధముగా మీరైతే మీ పోర్ట్ఫోలియోలోని పొజిషన్స్లో ఉన్న ఇంట్రాడే షేర్స్ని అయితే మీరు సిఎన్సిలోకి కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ దానికి ఒక మీరు 3 points గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటంటే ఈ కన్వర్షన్ అనేది ఏదైతే ఉందో అది మీరు 3:15 PM లోపల కన్వర్ట్ చేయాలి. అలాగే కన్వర్ట్ చేసేటప్పుడు మీకు మీ ఫండ్స్లో సఫిషియంట్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మూడోది ఏంటంటే మీరు ఇంట్రాడేలో మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ కవర్ ఆర్డర్ అవ్వకూడదు. సో కవర్ ఆర్డర్ అయితే కనుక మీరు దాన్ని సిఎన్సిలోకి కన్వర్ట్ చేసుకోలేరు.
సో ఫ్రెండ్స్, ఈ విధముగా మీరు స్టాక్స్లో ఇంట్రాడేలో ప్లేస్ చేసిన ఆర్డర్ని డెలివరీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ కూడా చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.